అదే సమయంలో ఇక్కడ తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. ఏం కావాలి నాయన అన్నారు. అంటే నాకు మరణం లేకుండా వరం ఇయ్యి స్వామి అన్నాడు. అయ్యా, ప్రపంచంలో మరణం లేకుండా వరం అనేటువంటిది ఎక్కడా ఉండదు. ప్రతి జీవికి మరణం సహజము, మరణం కావాల్సిందే, మరణించాల్సిందే అని చెప్పాడు. మరి ఎలా? అదొక్కటి తప్ప ఇంకేదైనా కోరుకో ఇస్తా, మరణం మాత్రం తప్పదు. నువ్వు ఇంకా 1,00,000 సంవత్సరాలు బ్రతికినా మరణం మాత్రం తప్పదు. కాబట్టి అదొక్కటి తప్ప ఇంకేదైనా కోరుకో అన్నాడు బ్రహ్మదేవుడు. తారకాసుడు క్షణం ఆలోచించాడు. అయితే ఒక్కటి అన్నాడు. కొద్దిసేపు ఆలోచించి ఏంటన్నాడు? శివుని యొక్క కుమారుని వల్లనే నాకు మరణం కావాలి అన్నాడు. తలాస్తన్నాడు బ్రహ్మదేవుడు. ఆలోచించలే. ఎలా అని చెప్పి ఆలోచించలే. మరణం తప్ప తక్కిలేదని ఇస్తా అన్నాడు కదా, మాట కట్టుబడ్డాడు బ్రహ్మ. కట్టుబడి అప్పుడు తారకాసుడు అన్నాడు, శివుని యొక్క కుమారుని వల్ల నాకు మరణం కావాలి అన్నాడు. వాడు ఎంత ఆలోచించాడు చూడు, ఆ రాక్షసుడైన ఆ తారకుడు. శివునికి పెళ్ళాం చనిపోయింది, శివుడు విరాగి అయినాడు, విరాగి అయిపోయి హిమాలయాల్లో కూర్చున్నాడు. అతనికి మళ్ళీ పెళ్ళి అయ్యేది ఎప్పుడు? అతనికి సంతానం కలిగేది ఎప్పుడు? ఒకవేళ పెళ్ళైనా అతనికి పిల్లనిచ్చేవారెవరు? ఆ పిల్ల ఇతన్ని భరించేటువంటి ఒక శక్తి ఉన్నటువంటి ఒక అమ్మాయే కావాలి కదా. ఇప్పుడు ఒకరిని పెళ్లి చేసుకోవాలంటే మనం ఈనాడు ఏం చేస్తాము? అన్నీ చూస్తాం. ఇల్లు, వాకిలి, ముంగిలి అవన్నీ చూస్తాం. అతని యొక్క ఆదాయము, కందాయాలు అవన్నీ కూడా చూసి చేసి ఇతను అమ్మాయిని భరించగలుగుతాడా లేదా అని చెప్పి చూసిస్తున్నాం ఈ మామూలు మనం మానవులం. అటువంటిది పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవాలి అంటే ఎంత శక్తిమంతురాలు కావాలి, అతన్ని భరించేటువంటి ఒక శక్తిమంతురాలు కావాలి. అలాంటి స్త్రీ ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. శివుడికి పెళ్ళి కాదు, పెళ్ళి కాకపోతే సంతానం లేదు, సంతానం లేకపోతే నాకు మరణం లేదు అని చెప్పి తారకాసురుడు ఈ విధంగా ఆలోచించి శివుని యొక్క సంతానం వల్ల నాకు మరణం జరిగితే చాలన్నాడు. తదాస్తన్నాడు. బ్రహ్మ వెళ్ళిపోయాడు. ఇక శివుడు పెళ్లి చేసుకోడు, వాడికి పిల్లలు పుట్టారు, నన్ను చంపారని ఒక ధీమా చేత బ్రహ్మాండాన్ని అంతా కూడా బాధ పెడుతున్నాడు. 3 లోకాలను 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు తారకాసురుడు. అప్పుడు దేవతలంతా కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, అయ్యా బ్రహ్మయ్య నమస్కారము, చేస్తావు కూర్చుంటావు అన్నాడు. నేనేం చేశానయ్యా అన్నాడు. ఏంటయ్యా, తారకాసురుడు అడగగానే వరం ఇచ్చావు, శివుని యొక్క సంతానం వల్ల మరణిస్తాను అని అంటే తదాస్తున్నావు. నీకు తెలియదా, శివుడికి పెళ్లి లేక భార్య చనిపోయి విరాగి అయి హిమాలయాల్లో జపం చేసుకుంటూ ఎక్కడో ఉన్నాడు. అతను పెళ్లి చేసుకునేటప్పుడు సంతానమైనప్పుడు ఈ లోపల మనమంతా కూడా మసి అయిపోతామయ్యా అన్నారు. కాదు, దానికి ఏదో ఉంటుంది అని చెప్పి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు వీళ్ళంతా కూడా కూర్చొని ఆలోచించారు. ఆలోచించి శివునికి ఎలాగైనా పెళ్లి చేయాలి అని చెప్పి అనుకున్నారు. దీనిలో ఆలోచన ఉన్నారు. ఇక్కడ హిమాలయంలో హిమవంతుడు అమ్మవారి దగ్గర వరం ఇచ్చారు కదా, అమ్మవారు వరం ఇచ్చింది కదా, నేనే నీకు సంపూర్తానని చెప్పి వరం ఇచ్చింది కదా. ఒక శుభముహూర్తంలో ఆ మేనకాదేవి గర్భవతి అయింది. ఆ మేనకాదేవి కడుపులో ఒక శిశువు జన్మించింది, ఆడ శిశువు. ఆ శిశువు చాలా అందంగా ఉంది. పర్వతరాజుకు పుట్టింది కాబట్టి పార్వతి అని పెట్టారు, హిమవంతునికి పుట్టింది కాబట్టి హైమవతి అన్నారు. ఇలా ఆమెకు హైమవతి అనేటువంటి ఒక పేరు పెట్టుకున్నారు. పార్వతి అనేటువంటి ఒక పేరు పెట్టుకొని ఆ పాపను మేనకా హిమవంతులు అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. దినదిన ప్రవర్తమానంగా అమ్మాయి పెరుగుతూ ఉంది. చిన్నప్పటి నుంచి కూడా ఆ అమ్మాయికి బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా ఒక మట్టితో శివలింగం చేసుకొని దగ్గర పెట్టుకొని శివాయ అంటూ ఆ దానికి పూజ చేసుకుంటూ శివనామ స్మరణ తప్ప వేరే లేకుండా ఫస్ట్ మాటలు ప్రారంభమైనప్పుడు ఆ అమ్మాయి శివ అనే అందట, పరమేశ్వరానే అందట. అలా అమ్మాయి దినదిన ప్రవర్తమానంగా వెళుతూ ఎప్పుడు శివుణ్ణే ధ్యానిస్తూ కాలాన్ని గడుపుతూ ఉంది. అమ్మాయి యవ్వనంలో అడుగు పెడుతూ ఉంది. అప్పుడు
ఒకసారి నారదుడు వచ్చాడు హిమవంతుని దగ్గరికి. నారదుడు వచ్చి రాగానే హిమవంతుడు నారదుని ఎదుర్కొన్నాడు. అర్ఘ్యపాద్యాది అవన్నీ కూడా సమకూర్చాడు. కూర్చొని కుశల ప్రశ్నలు వేసిన తర్వాత అలా అమ్మాయి వెళ్తూ ఉంది పార్వతి. నారదునికి నమస్కారం చేసి ముందు నుంచి వెళ్తుంటే అమ్మాయిని చూశాడు. నారదుడు అమ్మాయి హస్తరేఖలు చూశాడు. హిమవంత, ఈమెకు పరమేశ్వరుడయ్యా మొగడు అన్నాడు. అన్నాడు హిమవంతుడు. అవునయ్యా, సాక్షాత్తు కైలాస పర్వతంలో ఉండబడేటువంటి ఒక పరమేశ్వరుడే ఈమెకు భర్త అవుతాడు అని చెప్పాడు. పరమేశ్వరుడు ఎక్కడా, మేమెక్కడా? ప్రపంచాన్ని ఆధీనంలో పెట్టుకున్నటువంటి ఒక పరమేశ్వరుడు ఎక్కడా? మామూలు ఒక హిమాలయ నగరానికి రాజులమైనటువంటి ఒక మేమెక్కడా? ఎలా అవుతుంది ఇది అనుకున్నాడు. ఏమో అవుతుందేమో అన్నాడు నారదుడు. భవిష్యత్తు చెప్పిపోయాడు. అమ్మాయి ఇంటింతో యవ్వనంలోకి వస్తుంది. ఒకనాడు చెలికత్తెలను తీసుకొని ఆ హిమాలయ పర్వత ప్రాంతాలన్నీ కూడా తిరుగుతూ ఉంది అమ్మాయి. అక్కడ ఒక కొండ గుహ దగ్గర ఆశ్రమం కనబడింది. అదే స్థాన్వాశ్రమం అంటారు దాన్ని. అక్కడ లోపల నుంచి ఓంకారం ధ్వనిస్తూ ఉంది. లోపలికి వెళ్ళి చూసింది. లోపల శివుడు మహా తేజస్సుతో ఉన్నాడు. కళ్ళు మూసుకొని యోగంలో ఉన్నాడు. ప్రణవాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాడు. శివుణ్ణి చూసింది. ఆహా, శివుడు, పరమశివుడు, లయకారకుడైనటువంటి వాడు తపస్సు చేసుకుంటున్నాడు అనుకుంది. నమస్కారం చేసింది, వెళ్ళింది. ఇంటికి వెళ్ళింది. వెళ్ళి తల్లిదండ్రులతో చెప్పి ప్రతిరోజు ఆ తండ్రి గారి యొక్క ఆజ్ఞ తీసుకొని, తల్లి తండ్రి యొక్క ఆజ్ఞ తీసుకొని వచ్చి ప్రతిరోజు ఆ స్థాన్వాశ్రమానికి వచ్చి ఆశ్రమం అంతా శుభ్రం చేసి పూజకు నీళ్లు, పువ్వులు, పండ్లు అవన్నీ కూడా సమకూర్చి పెట్టేది.